గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 425. ఈ రోజు డైలీ మనీ షోలో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నైకా స్టాక్ కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతుండడంతో మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది ఈ స్టాక్ ఎందుకు ఇలా కరెక్ట్ అవుతుందని అడుగుతున్నారు. దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 203 పాయింట్స్ పెరిగి 59,959 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 49 పాయింట్స్ పెరిగి 17,786 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.60% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.60% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.75% కరెక్ట్ అయింది. యుఎస్ లోని టెక్ స్టాక్స్ అన్ని కూడా ఎస్టిమేషన్స్ కన్నా బిలో నెంబర్స్ పోస్ట్ చేస్తుండడం మనం కంటిన్యూస్ గా చూస్తున్నాం కదా. నిన్న నైట్ అమెజాన్ వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళు కూడా ఎస్టిమేషన్స్ కన్నా బిలోలోనే వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. దీంతోనే నిన్న యుఎస్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ రోజు అమెజాన్ స్టాక్ ఫ్యూచర్స్ లోని 12% పైనే డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ టెక్ స్టాక్స్ అన్ని కూడా వీక్ నెంబర్స్ పోస్ట్ చేస్తుండడంతో యుఎస్ మార్కెట్స్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. కాకపోతే యుఎస్ మార్కెట్ లో ప్రెషర్ కనపడుతున్నా కూడా అది మన ఇండియన్ మార్కెట్ లో పెద్దగా కనిపించట్లేదు. కానీ నెక్స్ట్ వీక్ లో మనం ట్రాక్ చేయాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. నవంబర్ 2 రోజున యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగబోతుంది. ఈసారి మీటింగ్ లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. అండ్ ఈ మీటింగ్ రిలేటెడ్ గానే కాదు, ఫ్యూచర్ లోని వీళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎలా యాక్ట్ చేయబోతారు అన్న దాని గురించి కూడా యుఎస్ ఫెడ్ కామెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఆ కామెంటరీని కూడా మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఫ్యూచర్ మీటింగ్స్ లోని యుఎస్ ఫెడ్ ఇంత అగ్రెసివ్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు. కొంతవరకు వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా వాళ్ళ డిసిషన్స్ ని సాఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా మన ఆర్బీఐ కూడా నవంబర్ 3 రోజున ఎడిషనల్ ఎంపీసీ మీటింగ్ ని షెడ్యూల్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ లోని ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఆర్బీఐ యొక్క ఎజెండా గురించి మాట్లాడబోతున్నారు. సో మన ఆర్బీఐ ఈసారి ఎటువంటి స్టేట్మెంట్స్ చేస్తుంది అన్నది కూడా మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. సో నెక్స్ట్ వీక్ లోని ఈ 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ 2 ఈవెంట్స్ ని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాలి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ధనుక అగ్రిటెక్ వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ నవంబర్ 1 రోజున మీట్ అయ్యి వీళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా టెండర్ రూట్ లోని బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయబోతున్నారంటే అది షేర్ హోల్డర్స్ కి బెనిఫిట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ధనుక అగ్రిటెక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అండ్ ఈ బైబ్యాక్ సైజ్ ఎంత ఉండబోతుంది అన్నది మనం చూడాల్సి ఉన్నది. నెక్స్ట్ సుప్రీం పెట్రోకెమ్ వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి వాళ్ళ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేసింది. ఈ రిజల్ట్స్ వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో ఈ సుప్రీం పెట్రోకెమ్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. అండ్ ఈ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ బోర్డ్ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఫేస్ వాల్యూ 4 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి వీళ్ళ బోర్డ్ అప్రూవ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సుప్రీం పెట్రోకెమ్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ అవబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ కి రికార్డ్ డేట్ అనౌన్స్ చేయవలసి ఉన్నది. కమింగ్ టు టుడేస్ ఫ్రైడే ఫన్. లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. ఎస్బీఐ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఈ 2 బ్యాంక్స్ ని కంపేర్ చేస్తే ఏ బ్యాంక్ లోని యావరేజ్ ఎంప్లాయీస్ శాలరీ ఎక్కువగా ఉంటుందని అడిగాను. దీనికి కొంతమంది ఆన్సర్ కరెక్ట్ గానే చేశారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్బీఐ లోని యావరేజ్ ఎంప్లాయీ శాలరీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసి చూడాలంటే వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లోకి వెళ్ళి వీళ్ళ శాలరీస్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారు అన్నది వీళ్ళు మెన్షన్ చేస్తారు రిపోర్ట్ లోని. సో ఈ టోటల్ శాలరీని ఎంప్లాయీ నెంబర్ తో మీరు డివైడ్ చేస్తే మీకు యావరేజ్ ఎంప్లాయీ శాలరీ అనేది వచ్చేస్తుంది. కోటక్ బ్యాంక్ కన్నా కూడా ఎస్బీఐ లో యావరేజ్ ఎంప్లాయీ శాలరీ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ప్రైవేట్ బ్యాంక్స్ లోని ఎంప్లాయీ యొక్క రోల్ ని బట్టి వాళ్ళ శాలరీకి క్యాప్ విధిస్తుంటారు. అండ్ అంతేకాదు ఇక్కడ ఎంప్లాయీస్ చేంజ్ అవుతూ కూడా ఉంటారు. బట్ కమింగ్ టు పిఎస్యూ బ్యాంక్స్ ఇక్కడ ఎంప్లాయీస్ లాంగర్ డ్యూరేషన్ ఉంటారు అండ్ వీళ్ళ శాలరీస్ కంటిన్యూస్ గా యావరేజ్ గా పెరుగుతూ ఉంటాయి. సో అందుకనే కోటక్ బ్యాంక్ కన్నా కూడా ఎస్బీఐ లోని యావరేజ్ ఎంప్లాయీ శాలరీ ఎక్కువగా ఉంది. కమింగ్ టు దిస్ వీక్స్ ఫ్రైడే ఫన్. మన కరెన్సీ నోట్ లోని ఏ కరెన్సీ నోట్ పైన ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ ఉండదు. దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్. ఈ రోజు క్వశ్చన్ ఒకరు కాదు చాలా మంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ లోని. నైకా స్టాక్ ఎందుకు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతుందని, ఈ నైకా స్టాక్ ఎందుకు కరెక్ట్ అవుతుంది అన్నది ఈ రోజు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నైకా యొక్క సిటిఓ అంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయినటువంటి సంజయ్ సూరి గారు ఆయన పొజిషన్ నుంచి రిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆయన నవంబర్ 1 రోజున ఆయన రోల్ నుంచి రిలీవ్ అవబోతున్నారు. ఈ సంజయ్ సూరి గారు నైకాతోని లాస్ట్ 6 years గా అసోసియేట్ అయి ఉన్నారు. నౌ ఈయన నవంబర్ 1 రిలీవ్ అవుతున్నారు
కాబట్టి ఈయన రోల్లోని మిస్టర్ రాజేష్ ఉప్పలపాటి గారిని కంపెనీ అపాయింట్ చేయడం జరిగింది. ఈ రాజేష్ ఉప్పలపాటి గారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో BE చేశారు. దాని తర్వాత ఆయన మాస్టర్స్ ని USA లో చేయడం జరిగింది. అండ్ రాజేష్ ఉప్పలపాటి గారికి అమెజాన్ లోని 20 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ నైకా జాయిన్ అవ్వక ముందు ఆయన ఇన్ట్యూట్ ఇండియా అనేటువంటి కంపెనీలోని లీడర్షిప్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గా ఉండేవారు. నౌ లాంగ్ టర్మ్ నుంచి నైకాతో అసోసియేట్ అయినటువంటి సంజయ్ సూరి గారు ఆయన పొజిషన్ నుంచి స్టెప్ డౌన్ అవుతుండడం మైట్ బి మార్కెట్ నెగిటివ్ గా తీసుకున్నట్టుంది. అందుకని స్టాక్ లో కొంత ప్రెషర్ చూస్తున్నాం. అండ్ దాంతో పాటు ఈ స్టాక్ లో ప్రెషర్ చూడడానికి మరొక రీజన్ కూడా ఉన్నది. ఈ నైకా యొక్క యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ November 10th తో ఎండ్ అవుతుంది. ఈ యాంకర్స్ అంటే ఎవరంటే IPO లిస్ట్ అవ్వక ముందు అంటే ప్రీ IPO ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యాంకర్స్ అంటారు. వీళ్ళ స్టాక్స్ పైన IPO లిస్ట్ అయిన దగ్గర నుంచి 1 year పాటు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు సెల్ చేయడం అవదు. సో నైకా లిస్ట్ అయ్యి 1 year టైం దగ్గర పడుతుంది కాబట్టి November 10th తో ఈ యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అవుతుంది. ఈ యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అవుతుండడంతో ఒకవేళ యాంకర్ ఇన్వెస్టర్స్ కనుక ఆ టైంలో సెల్ చేసినట్లయితే స్టాక్ లో బాగా ప్రెషర్ పడుతుంది కాబట్టి దాంతోనే ముందుగానే చాలా మంది ఈ నైకా స్టాక్ ని సెల్ చేస్తున్నట్టున్నారు. సో ఈ రీజన్ తో కూడా నైకా స్టాక్ లో మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. ఈ 2 reasons తప్ప నైకా స్టాక్ కంటిన్యూస్ గా కరెక్ట్ అవడానికి స్పెషల్ గా రీజన్స్ అంటూ ఏమీ లేవు. అండ్ ఈ నైకా వాళ్ళ రిజల్ట్స్ November 1st రోజున రాబోతున్నాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా మనం చూడాల్సి ఉన్నది. అండ్ నైకాతో పాటుగా ఆ టైంలో ఏవైతే IPOs లిస్ట్ అయ్యాయో ఆ IPOs యొక్క యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ టైంలో మైట్ బి ఆ స్టాక్స్ లో కూడా మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్టాక్స్ అన్నిటిది యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ లిస్ట్ ఉన్నది కదా, దాన్ని మన టెలిగ్రామ్ ఛానల్ ఈ రోజు మార్నింగ్ 9 o'clock షేర్ చేసాం. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్లయితే కింద కామెంట్ సెక్షన్ లోని అండ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అవుతుంది కదా, యాంకర్స్ అందరూ నైకాలో ఉన్నటువంటి షేర్స్ అమ్మేస్తారా అంటే యాంకర్స్ అందరూ అమ్మేయాలని రూల్ ఏం లేదు. ఒకవేళ వాళ్ళకి ఎగ్జిట్ అవ్వాలి అనిపిస్తే అమ్ముతారు తప్ప, లేదంటే అందరూ సెల్ చేయాలని ఎటువంటి రూల్ కూడా లేదు. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ మెనీ ఆఫ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోస్ లో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఇన్ఫీబీమ్ ఎవెన్యూ స్టాక్ లోని మార్నింగ్ నుంచి మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఇన్ఫీబీమ్ ఎవెన్యూ వాళ్ళు పేమెంట్ గేట్వే సర్వీసెస్ అండ్ వెబ్ డెవలప్మెంట్ సర్వీసెస్ లాంటివి ఆఫర్ చేస్తూ ఉంటారు. నో వీళ్ళకి RBI దగ్గర నుంచి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళకి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ RBI దగ్గర నుంచి వచ్చిందన్న ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లోని మార్నింగ్ నుంచి ఇన్ఫీబీమ్ ఎవెన్యూ స్టాక్ అంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ITC వాళ్ళు మదర్ స్పర్శ్ అనేటువంటి కంపెనీలో 1000 కన్వర్టబుల్ డిబెంచర్స్ ని అక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీలో వీళ్ళ స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకోబోతున్నట్టుగా మన ప్రీవియస్ డైలీ మనీ షోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ITC దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ 1000 కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎక్విజిషన్ కంప్లీట్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీంతో మదర్ స్పర్శ్ లోని వీళ్ళ స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు. నెక్స్ట్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ను ఆపరేట్ చేసేటువంటి ఐనాక్స్ లీజర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వైజాగ్ గాజ్వాక్ లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి CMR సెంట్రల్ మాల్ లోని ఐనాక్స్ వాళ్ళు ఈ రోజు నుంచి 803 సీటింగ్ కెపాసిటీ తోని 3 స్క్రీన్స్ ని ఆపరేట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ 3 స్క్రీన్స్ ని కమెన్స్ చేయడంతో వీళ్ళకి టోటల్ గా 74 సిటీస్ లో 166 మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయని, ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ అన్నిటిలో కలుపుకొని 708 స్క్రీన్స్ ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో వైజాగ్ గాజ్వాక్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి ఈ ఐనాక్స్ లోని మూవీస్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను వైజాగ్ లో ఉండేటప్పుడు మద్దిలపాలెంలోని CMR సెంటర్ ఉండేది. ఆ టైంలో ఆ మాల్ లో అయితే బాగా ఎంజాయ్ చేసాం. మద్దిలపాలెం ఫ్లాష్ బ్యాక్ అంటే ఏవో గుర్తొస్తాయి, వదిలేండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో త్రివేణి ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ త్రివేణి ఇంజనీరింగ్ వాళ్ళ బోర్డు November 5th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారో మనం చూడాలి. ఈ అప్డేట్ మనకి November 5th రోజు వస్తుంది. రాగానే మీకు మన డైలీ మనీ షోలో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ GMR Infra వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ GMR Infra రిలేటెడ్ గా October 27th రోజున అంటే నిన్న బిజినెస్ స్టాండర్డ్ లోని ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఈ న్యూస్ ఆర్టికల్ లో ఏమున్నదంటే DGCA వాళ్ళు GMR గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఏరోడ్రోమ్ లైసెన్స్ ని ఇష్యూ చేసినట్టుగా ఉన్నది. దీని రిలేటెడ్ గా ఈ GMR Infra వాళ్ళు ఈ రోజు స్పందిస్తూ GMR గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ కంప్లీషన్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నదని అండ్ ఈ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ లైసెన్సెస్ తీసుకోవాల్సి ఉంటుందని, దానిలో భాగమే ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా అని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి వీళ్ళకి అన్ని లైసెన్స్ వచ్చినట్లయితే ఈ GMR గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని వీళ్ళు త్వరలోనే స్టార్ట్ చేస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేదాంత వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వేదాంత వాళ్ళు ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ లో భాగంగా రాజస్థాన్ లోని ఒక ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఆపరేట్ చేస్తుండేవారు. ఈ ప్రాజెక్ట్ యొక్క వ్యాలిడిటీ 14th May 2020 తోని కంప్లీట్ అయింది. దాని తర్వాత ఈ కాంట్రాక్ట్ ని ఎక్స్టెండ్ చేయమని వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అవడం జరిగింది. కాకపోతే ఆ ఎక్స్టెన్షన్ అన్నది వాయిదా పడుతూ వస్తుంది.
నౌ ఈ ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక 10 years పాటు ఇప్పుడు ఎక్స్టెండ్ చేయడానికి అప్రూవ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ May 14, 2030 దాకా వీళ్ళకి ఎక్స్టెండ్ అయింది. దీని ఎగ్జిక్యూషన్ October 27 రోజు జరిగినట్లుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి TCI డెవలపర్స్ లిమిటెడ్ ఈ కంపెనీకి చెందినటువంటి స్టాక్స్ ని డీలిస్ట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. ఈ డీలిస్టింగ్ యొక్క డేట్ ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్టాక్ ని November 11 రోజు నుంచి డీలిస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అంటే November 11 నుంచి ఈ స్టాక్ ట్రేడ్ అవ్వదు. నెక్స్ట్ గోకాల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 28.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 6.7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 33.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.3% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళకి 6.1 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో యాడ్ అవడం వలన ఈ క్వార్టర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లోని మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈ వన్ టైమ్ ఎక్సెప్షనల్ గెయిన్ వీళ్ళకి ఒక అన్యూజ్డ్ బిల్డింగ్ ని సేల్ చేయడం ద్వారా యాడ్ అయింది. ఈ వన్ టైమ్ ఎక్సెప్షనల్ గెయిన్ ని మనం తీసేసి వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో 38.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 0.9% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 6.7% డ్రాప్ కనపడుతున్నా ప్యాట్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 2 crores ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. దాని వల్ల క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ తగ్గినా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో మాత్రం స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళు 51 crores క్యాపెక్స్ మీద స్పెండ్ చేశారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లోని 106 crores క్యాపెక్స్ మీద స్పెండ్ చేస్తామని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని 125 crores క్యాపెక్స్ మీద స్పెండ్ చేస్తామని చెప్తున్నారు. టోటల్ గా వీళ్ళు నెక్స్ట్ 2 years లోని న్యూ ఇనిషియేటివ్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీద అండ్ అలాగే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ మీద కలిపి 280 crores వరకు స్పెండ్ చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ మీద ఇంపాక్ట్ కనపడడానికి మెయిన్ రీజన్ యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది కదా. దీనివల్ల కన్స్యూమర్ స్పెండింగ్ తగ్గుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ క్యాలెండర్ ఇయర్ లోని యుఎస్ లో Q3 లోని క్లోతింగ్ రీటైల్ స్టోర్ సేల్స్ ఎలా ఉన్నాయన్నది. అదే ఈ క్యాలెండర్ ఇయర్ Q3 లో చూసినట్లయితే ఈ నెంబర్ తగ్గుతుంది. దాని వల్లనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. మేనేజ్మెంట్ దీని రిలేటెడ్ గా ఏం చెప్తుందంటే యుఎస్ కన్స్యూమర్ సేల్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. కాకపోతే నియర్ టర్మ్ లోని యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అది బాగా పెరుగుతుంది కదా. దాని వలన కొంతవరకు కన్స్యూమర్ సేల్స్ తగ్గచ్చని చెప్తుంది. అండ్ ఇప్పుడు కమోడిటీ ప్రైసెస్ కూడా బాగా తగ్గుతున్నాయి. అండ్ అలాగే ఫ్రైట్ ప్రైసెస్ కూడా తగ్గుతున్నాయని ఈ ప్రైస్ బాగా తగ్గడం వలన వీళ్ళకి అడ్వాంటేజ్ అని మేనేజ్మెంట్ చెప్తుంది. ఎప్పుడైనా వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఈ కమోడిటీ ప్రైసెస్ అండ్ ఫ్రైట్ ఛార్జెస్ బాగా తగ్గినట్లయితే దాని వలన వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి అది ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ నెంబర్స్ పోస్ట్ చేశారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు స్ట్రాంగ్ గా క్యాపెక్స్ ని బిల్డ్ చేస్తామని చెప్పడం అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ ఫ్యూచర్ లో కూడా స్టేబుల్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తామని కామెంట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో మనం గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ అనుపమ్ రసాయన్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 55.16%, ఎబిటాలో 62.90% అండ్ ప్యాట్ లో 32.61% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. కాకపోతే ప్యాట్ మార్జిన్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 12.39%, ఎబిటాలో 5.76% అండ్ ప్యాట్ లో 13.93% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనపడుతుంది. కానీ ప్యాట్ మార్జిన్స్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా అనుపమ్ రసాయన్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. కాకపోతే వీళ్ళ మార్జిన్స్ మీద స్లైట్ గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 45.70% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 223% అండ్ ప్యాట్ లో 333.87% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, ఆపరేటింగ్ రెవెన్యూలో 12.94%, ఎబిటాలో 44.70% అండ్ ప్యాట్ లో 103.87% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో మారుతి సుజుకి వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యాపీ వీకెండ్ అండ్ గుడ్ నైట్.